నాటుకోడి కూర చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఎన్వీలోకి ఎప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలండి. ఫ్రెష్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం తీసుకున్న చికెన్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఒక గంట పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక 1/2 కిలో ఉల్లిపాయలు ఉంటాయండి. చికెన్ వచ్చేసి ఒక 2 కిలోల పైనే ఉంటుంది. కోనసీమ స్టైల్ అండి. కోనసీమలో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే పడతాయి. తీయగా ఏమి ఉండదు, కమ్మగా ఉంటుంది. ట్రై చేయండి. అందులోకి పచ్చి మసాలా వేయాలండి. మసాలాలోకి వచ్చేసి ధనియాలు 1 స్పూన్, అలాగే జీలకర్ర 1/2 స్పూన్, గసగసాలు 2 స్పూన్లు, ఇలాచి, లవంగా ఇవన్నీ పచ్చి మసాలా మెత్తగా పట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకుని నానబెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పచ్చి మసాలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత కొత్తిమీర వేసుకుంటే